భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు 2 చోట్ల గడ్డిపడింది. దీంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయని, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పలు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండలు, గుట్టలు, ఎత్తైన భవనాలపై గడిపారని వాపోయారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లిఫ్ట్ చేస్తున్నారు ఫోన్ చేయండి చూడండి.